హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. తేనె మిక్స్ చేసి ఉండలైతే చుట్టాను. ఎలా వచ్చింది ఏంటి వివరంగా మీకు చూపిస్తాను. బెల్లం వేయకుండా తేనె అయితే వేసానండి. ఖర్జూరం తేనె అంతా వేసి అయితే తయారు చేశాను. మంచి ప్రోటీన్ లడ్డు అండి. చిన్నపిల్లలు, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, లేడీస్కి బోన్స్ పెయిన్ అవన్నిటికి తగ్గడానికైతే చాలా బాగా పనిచేస్తుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేనైతే హనీ యాడ్ చేశాను. టేస్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. సో ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి అన్నది మీకు వివరంగా చూపించేస్తానండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ ఉండలకి సరిపడేటట్టు ఏమేమి తీసుకున్నాను అంటే కొంచెంగా కప్ అలా తీసుకున్నాను. కాకపోతే అవిసె గింజలు అనేది నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నానండి. అయితే చూడండి, ఈ విధంగా అయితే చూడండి, జీడిపప్పు, అలానే బాదం పప్పు తీసుకున్నాను. స్కిన్లెస్ వేరుశనగ గుళ్ళు, పిస్తా పప్పు, అలాగే ఖర్జూరం సీడ్లెస్ అనమాట, తర్వాత నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి పప్పు, ఇవన్నీ కలిపి నేను చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకొని చక్కగా మిక్సీ పట్టి అయితే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇవి. కాకపోతే నేను హనీ అయితే యాడ్ చేశాను, చక్కగా టేస్ట్గా ఉండడానికి, మన తినడానికి కూడా ఇష్టపడాలన్నట్టుగా నేనైతే తయారు చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుందని నేనైతే ట్రై చేశాను. ఒకసారి మీరు అందరూ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడేటంత గీ యాడ్ చేసుకున్నానండి. అన్నీ కలిపి ఒకటి స్టెప్ బై స్టెప్ మొత్తం వేసేసి చక్కగా అయితే ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అన్నీ వేసేసాను. అయితే కిస్మిస్ అయితే యాడ్ చేయలేదు, నేను హనీ యాడ్ చేశాను కనుక కిస్మిస్ అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. స్వీట్ ఎక్కువ అవుతుంది, హనీ అండ్ ఖర్జూరం వేయడం వల్ల స్వీట్ ఉంటుంది. సో అది కిస్మిస్ కూడా వేస్తే ఇంకాస్త ఎక్కువ స్వీట్ అవుతుందని, ఇది నార్మల్ స్వీట్ ఉండడానికి, తినడానికి టేస్టింగ్ పర్పస్ అని మాత్రమే వెయ్యాలి. బట్ ఇలా అయితే నేను చేశాను. ఎక్కువ స్వీట్ అయితే బాగోదు కదా. సో ఈ విధంగా అయితే చేశాను. చూడండి, చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం నేను ఫ్లెక్సీ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ ఎక్కువ అయిపోయి అది కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని నేను మళ్ళీ అది యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న వాటిని చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాను. మీ అందరికీ మంచి ఈ ప్రోటీన్ లడ్డు ఏంటంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మెయిన్ బలహీనంగా ఉన్నవారికి ఈ విధంగా ఇలా తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారని ఈ ప్రోటీన్ లడ్డు అంటే తయారు చేయడం జరుగుతుందండి. బట్ ఇవి రోజుకొకటి తిన్నా కూడా చాలా బాగుంటుందండి, మంచిదండి. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. మనకి చక్కగా ఫ్యాట్ కంటెంట్స్ కూడా ఏమీ ఉండవు. ఇలా చూసారా ఫ్రెండ్స్, బాదం అనేది నేను తక్కువగానే తీసుకున్నానండి, ఉన్నవన్నీ సరిపడేటట్టు తీసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం వేసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, మరీ ఎక్కువగా మెత్తగా చేయలేదు, అలా అని గింజల్లా వదిలేదు, మీడియంగా ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్. మంచి హెల్దీ, ఇలాంటివి తినడం వల్ల మన స్కిన్ ఎప్పుడు షైనింగ్గా ఉంటుంది. మన బడ్జెట్ని బట్టి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఖర్జూరం అనేది ముందుగా ఇలా అయితే మిక్సీలో పట్టేశాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టిన తర్వాత బాండీలో వేసుకొని కొంచెం గీ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఇదేంటంటే మనం ముందుగా ఫ్రై చేసుకోలేదు, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ఉంటుంది కనుక ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి వీలుంటుంది అన్నట్టుగా నేను ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇది స్కిన్కి మంచిది, బ్లడ్ మాత్రం బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ప్రోటీన్ లడ్డు తినడం వలన మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి డిష్ అండి ఇది. ఎక్కువగా మనం ఏమి వండేసి చేయక్కర్లేదు, బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒక 2 లడ్డూలు తింటే సరిపోతుందండి. ఇలా లడ్డు మాదిరిగా కాకుండా చిక్కీ మాదిరిగా కూడా చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇది నాటుతేనండి, నాటుతేనే నేను తీసుకున్నాను బయట. చూడండి, ఈ విధంగా 1 కప్పు నాటుతేనె అయితే తీసుకున్నాను. సరిపోదు అన్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నేను మళ్ళీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక చూడండి,
ఈ విధంగా ఈ ఖర్జూరం పేస్ట్లో అయితే ఈ హనీని బాగా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఇలా మనం చక్కగా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఈ గీలో మాత్రం మొత్తం మిక్స్ అయిపోతుందండి, చక్కగా పేస్ట్ లాగా అయితే అవుతుంది. చూడండి బాగా కనిపిస్తుందా, మంచి కలర్ఫుల్గా వస్తాయండి ఈ లడ్డూలు అనేది. కలర్ఫుల్గా, టేస్ట్గా, హెల్తీగా మంచి ప్రోటీన్ లడ్డూలు మనం అందరం ఎవ్రీడే 2 తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా, ఇలా మనం మొత్తం అంతా మిక్స్ చేయాలండి. అలా ఉండలు లేకుండా మాత్రం బాగా కలిపేసుకోవాలి. ఇలా చూసారా పేస్ట్ మాదిరి వచ్చిందా. ఇప్పుడు మామూలుగా ఈ ఖర్జూరం వేసి పేస్ట్ చేస్తే వస్తుంది, బట్ తేనె కూడా వేస్తే ఇంకాస్త టేస్ట్ బాగుంటుందని నేను తేనె అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా కలిపి మొత్తం ఇలా ముద్దలా అయ్యింది చూసారా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేయాలి. వేసేసి ఇది కూడా కలిపేసుకోవాలి. చూసారా బాగా దగ్గరకు అయింది కదా పేస్ట్ అనేది. ఇప్పుడు మనం చక్కగా వేసుకొని నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. మంచి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చూసారా, మనం ఇటువంటివి తినడం వల్ల ఎంత హెల్దీ అంటే, ఎక్కువ ఫుడ్ తీసుకోకపోయినా ఇటువంటివి రోజుకొక 2 బ్రేక్ఫాస్ట్ బదులుగా రోజుకొక 2 తీసుకుంటూ ఉండడం వల్ల మంచి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందండి. హెయిర్ లాస్ ఉండదు. హెయిర్ పెద్దగా పెరిగేయాల్సిన అవసరం లేదండి, హెయిర్ ఊడకుండా ఉంటే చాలు. ఈ విధంగా అయితే నేను లడ్డూలు చుట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా బాగున్నాయా. ఈ మధ్య అసలు వీలు కుదరలేదండి, నేను వైజాగ్ ఇక్కడికి అక్కడికి తిరగడం వల్ల టైం సరిపోక వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోలు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. చూసారా, ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకున్నాను. బాగున్నాయా. చక్కగా ఈ గుమ్మడి పప్పు, బాదం పప్పు ఇవన్నీ ఇలా చక్కగా బాగా మెత్తగా కాకుండా అలా అని గింజలా కాకుండా మీడియంగా నేనైతే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న లడ్డూలు అండి ఇవి. మంచి హెల్తీ అండి. ఎందుకంటే ఇటువంటివి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్లెక్సీ సీడ్స్ కూడా దీంట్లో యూజెస్ ఏంటో మీకు తెలుసు కదా, హెయిర్కి చాలా మంచిదండి ఇవి. ఈ విధంగా అయితే చుట్టు పెట్టుకున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మంచి బ్యూటీ వీడియోస్, హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ పింపుల్ ట్రీట్మెంట్స్, హెన్నా ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, వైట్నింగ్, ఆల్మోస్ట్ బ్యూటీ క్లినికల్ ట్రీట్మెంట్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయండి. కొంచెం కాకపోతే నాకు వీలు కుదరట్లేదు. హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అన్నీ నేను చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇవాళ ఇలా వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.